న్యూస్ చూస్తున్నారు. వాడో ప్రభుత్వ ఉద్యోగి, ఇంకొన్ని రోజుల్లో రిటైర్మెంట్ అయిపోతాడు. ఇప్పుడు మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. అదేంటది? రిటైర్మెంట్ వయసు అంటున్నారు, ప్రభుత్వ ఉద్యోగం అంటున్నారు, మళ్ళీ పెళ్లి అంటున్నారు. బహుశా విడాకులు తీసుకుని చేసుకుంటున్నాడేమో అనుకుంటున్నారు కదా. ఇక్కడైతే మీరు అత్తగాడి విషయంలో పప్పులో కాలేసినట్టే, బహుశా పప్పులో కన్నా తప్పులో కాలేసినట్టే అనుకోవాలి. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, కర్నూలుకు సంబంధించి నేరుగా మిమ్మల్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. కర్నూలులో నిత్య పెళ్లి కొడుకుగా మారాడు ఓ ప్రభుత్వ ఉద్యోగి. పోనీ ప్రభుత్వ ఉద్యోగి అంటే నిత్య పెళ్లి కొడుకు అంటే ఏ 30-40 అనుకుంటున్నారు కదా. కాదు, అతగాడు నిత్య పెళ్లి కొడుకు. మరీ ముఖ్యంగా రిటైర్మెంట్ వయసు దగ్గర పడింది. ఒకసారి మీరు చూడొచ్చు, అదుగు ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి రిటైర్మెంట్కి దగ్గర పడిన వ్యక్తి. ఆ మహిళే ప్రస్తుతం బాధితురాలు కాదు, బాధితురాళ్ళు. అదేంటది? ఎంత మిస్టరీ ఉందనుకుంటున్నారు కదా. ఒకదాని తర్వాత ఒకటి మీకు తెలిస్తే షాకుల మీద షాకులు తగలాల్సిందే. ఎందుకంటే ఇతగాడి నిర్వాకం అలాంటిది. రిటైర్మెంట్ వయసులో 3వ పెళ్లి కావాల్సి వచ్చింది మనోడికి. ఈయన పేరు మధు భాస్కర్ రావు. ముందు పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్యకు ఏదో వ్యాధి ఉందని చెప్పి విడాకులు ఇచ్చేశాడు. విడాకులు తీసుకున్నామని నమ్మించి సహోద్యోగిని పెళ్లి చేసుకున్నాడు భాస్కర్ రావు. సో ఇక్కడ ఓకే, ఎవరైనా విడాకులు తీసుకున్నారంటే నమ్ముతారు. సో ఈ క్రమంలో సహోద్యోగిని పెళ్లి చేశాడు. ఇన్ఫాక్ట్ పెళ్లి చేసుకున్నాడు. సహోద్యోగిని పెళ్లి చేసుకున్నాడు భాస్కర్ రావు. ఇక్కడ వరకు బాగానే ఉంది కదా. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది. అదేంటంటే రెండో భార్య అందంగా లేదట. దీంతో ఇప్పుడు 3వ పెళ్లికి రెడీ అయ్యాడు. ఇక్కడ క్వశ్చన్ రైజ్ అవుతుంటుంది. భాస్కర్ రావు రెండో భార్య అందంగా లేదు అంటున్నావు, మరి మొదటి భార్యను వదిలేసి, అంటే విడాకులు ఇచ్చాను నీ మాటల్లో తను నమ్మించావు కదా, విడాకులు ఇచ్చేసి రెండో భార్య దగ్గరికి, ఇన్ఫాక్ట్ మొదటి భార్యకు విడాకులు ఇచ్చేసని చెప్పి రెండో భార్యను సహోద్యోగులను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైన క్రమంలో నీ కళ్ళేమయ్యాయి భాస్కర్ రావు? ఏమైనా కప్పలు ఎత్తుకెళ్ళిపోయాయి నీ కళ్ళని? అప్పుడు ఆ భార్య అందంగా కనిపించిందా? ఇప్పుడు నీకు అందంగా లేదా? రెండో భార్య అందంగా లేదని ఇప్పుడు 3వ పెళ్లికి రెడీ అయ్యారు. అంటే ఇప్పుడు 3వ భార్య, సపోజ్ 3వ పెళ్లి చేసుకుంటావు అనుకో. ఓ 2 రోజులు 3 రోజుల తర్వాత, లేకపోతే 1 నెల తర్వాత, 2-3 నెలల తర్వాత ఈ సదరు మహిళ కూడా నీకు బోర్ కొడితే, బహుశా నీ భాషలో బోర్ అనే చెప్పాలి. ఎందుకంటే పెళ్లికి మహిళకు నువ్వెక్కడ ఎంత మర్యాద ఇస్తావో ఎక్కడ అర్థమైపోతుంది. చాలా సాఫ్ట్గా మాట్లాడుతున్నాను కదా. వస్తున్నా ఈ నిత్య పెళ్ళికొడికి కాస్త ఇంకొంచెం డోస్ పెంచుదాం. తర్వాత కొంచెం ముందుకెళ్ళాక 3వ పెళ్లి చేసుకోవడంపై ఇప్పుడు 2 భార్యలు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలంటూ రోడ్డెక్కారు ఆ 2 భార్యలు కూడా. ఏమయ్యా ప్రభుత్వ ఉద్యోగి అంటే ఎలా ఉండాలి? మరో 4గురికి ఇన్స్పిరేషనల్గా ఉండాలి. లేదు కాదు కూడదు అనుకో. నీ పనికి తగినట్టు నువ్వు వ్యవహరించాలి. సమాజంలో నీకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగివి నువ్వు అంటే ఎటువంటి బాధ్యత ఉంటుంది? సో ఈ నేపథ్యంలో నువ్వు చేస్తోంది ఏంటి? ఒక భార్యను పెళ్లి చేసుకుంటావా? ఆ భార్యకి ఏదో వ్యాధి ఉందని చెప్పి విడాకులు ఇచ్చేసని చెప్పి ఇంకో మహిళను పెళ్లి చేసుకుంటావా? ఇప్పుడు వీళ్ళిద్దరూ నచ్చలేదని చెప్పి 3వ పెళ్లికి రెడీ అవుతావా? ఇప్పుడు ఈ 3వ భార్య కూడా నీకు నచ్చలేదు అనుకో, 4వ పెళ్లి చేసుకుంటావా? ఇదేనా నేను సోకాల్డ్ న్యాయం? ఇదేనా నువ్వు నీ కుటుంబానికి, నీ భార్యకి అన్యాయం చేసే వ్యక్తి అంటే ప్రజలకు ఇంకేం న్యాయం చేస్తావయ్యా నువ్వు? నీ కుటుంబానికి అన్యాయం చేసే నువ్వు వాళ్ళకేం చేస్తావు? రిటైర్మెంట్ వయసు వచ్చిందంటే అక్కడి నుంచి, అంటే బహుశా ఈ మాట అంటే నన్ను క్షమించాలి కొంతమంది, ఇంకొన్ని రోజులకి బకెట్ తినడానికి సిద్ధమవుతావు కదా. అంతే కదా. రిటైర్మెంట్ వయసు అయిన తర్వాత కాస్త ఎందుకు ఇస్తా రిటైర్మెంటు? ఎందుకు? నువ్వు కాస్త ఇక విరామం తీసుకోవాలి, ఇన్నాళ్ళు కష్టపడ్డావు అని చెప్పి నీ ఆ మిగిలిన ఏజ్ని సార్థకం చేసుకోవాలని చెప్పి. అంటే ఇంకా మరణం ఏ క్షణానైనా వచ్చే అవకాశం ఉంటుంది కదా. ఆ రిటైర్మెంట్ తర్వాత అంతే కదా. సో ఆ టైంని సార్థకం చేసుకోవాలి, నీ జీవితాన్ని నువ్వు ఎంజాయ్ చేయాలని చెప్పి పెళ్లి చేసుకోవాలి. ఏంటయ్యా ఇది? వాళ్ళు విడాకులు ఇచ్చి చేసుకో. ఆ కుటుంబానికి, మరి ముఖ్యంగా 2 మహిళలకి, ఒకరికి విడాకులు ఇచ్చిన తర్వాత ఇంకొకరి మహిళకి విడాకులు ఇచ్చిన తర్వాత అప్పుడు చేసుకో. నువ్వు సమాజం నిన్ను యాక్సెప్ట్ చేస్తుంది. నీ ఇష్టం. నువ్వు 3 కాదు 300 పెళ్ళిళ్ళు చేసుకో విడాకులు ఇచ్చి.
సమాజం ఓకే వాళ్ళకి యాక్సెప్టెన్సీతో జరిగింది కాబట్టి మెజారిటీ ఆఫ్ ద సెక్షన్ ఒప్పుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇదేంటిది, నువ్వు చట్టాన్ని గౌరవించవు, నీ కుటుంబాన్ని గౌరవించవు కనీసం ముందుగా, ఇంకా నీకు ప్రభుత్వ ఉద్యోగం ఇది ఏం వెలకబెట్టడానికి? నీ కుటుంబానికి నువ్వు న్యాయం చేయని వ్యక్తివి, మరీ ముఖ్యంగా నీ అర్ధాంగికి నీలో సగభాగం, ఆల్రెడీ ఒక మహిళకు నీలో సగభాగం అన్నాం, ఆ తర్వాత నీలో సగభాగం అంటూ ఇంకొక మహిళకి అన్నాం, ఇప్పుడు నాలో సగభాగం అంటూ ఇంకొక మహిళకి అంటున్నావు. ఎంతమందికి అయ్యా? ఏంది దరిద్రం? ఈ ముసలోడికి బహుశా క్షమించాలి ఈ మాట అంటున్నందుకు, ఈ ముసలోడికి ఇప్పుడు మళ్ళీ 3వ పెళ్లి కావాల్సి వచ్చిందంట రిటైర్మెంట్ ఏజ్ దగ్గర పడుతున్నప్పుడు. సరే చేసుకో, ఆ ఏజ్కి పెళ్లికి సంబంధం లేదు, అది ఎవరైనా ఎప్పుడైనా చేసుకోవచ్చు. కానీ ఆ ఇద్దరు మొహాలు చూడు ఒక్కసారి. నీ భార్యలు ప్రశ్నిస్తున్నారు, నీ భార్యలకు ఏం సమాధానం చెప్తావు? ఇప్పటికే కొంతమంది రియాక్ట్ అవుతున్నారు, వీడికి పోయే కాలం వచ్చిందని చెప్పి. చూసావా సమాజం నీ మీద ఎలా దుమ్మెత్తి పోస్తోందో? బహుశా ఆ వ్యక్తి ఉంటే ఆ వ్యక్తి కూడా రియాక్ట్ అవ్వాల్సిన సందర్భం. కర్నూలులో 3వ పెళ్లికి సిద్ధమయ్యాడు ఒక ప్రభుత్వ ఉద్యోగి, అది కూడా రిటైర్మెంట్ దగ్గర పడుతున్న సందర్భంలో. ఈ క్రమంలో ఆ కుటుంబం ఏముంటోంది? ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. ఆ మహిళలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు, ఆ కన్నీళ్ళకి ఏం సమాధానం చెప్తావయ్యా నువ్వు? ఆ ఇద్దరు మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, ఏం సమాధానం చెప్తావు నువ్వు? సమాధానం నీ దగ్గర ఉందా? విడాకులు ఇచ్చావా? విడాకులు ఇస్తే ఈరోజు రోడ్డు మీదకి ఎందుకు వాళ్ళు వస్తారు? మహాత్మా గాంధీ సాక్షిగా మాకు న్యాయం చేయండి అని చెప్పి వాళ్ళు కోరుతున్నారు. ఇటువంటి వ్యక్తులను ఏం చేయాలండి? ఇటువంటి వ్యక్తులకి పెళ్లి కావాలంట. అదేదో సినిమాలో చిన్న పిల్లాడు అంటాడు, నాకు కుక్క కావాలి అని చెప్పి. ఆ సిచ్యువేషన్ చూడండి. వయసు ఏంటి, నువ్వు చేస్తోందేంటి? ప్రభుత్వ ఉద్యోగం మళ్ళీని. ఆ సినిమాలో పిల్లాడు అడిగాడంటే చిన్న పిల్లాడు, వాడికి అర్థం కాని వయసు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు చిన్నపిల్లాడు కాబట్టి. కోరిక కూడా ఆ ఏజ్, ఆ రెస్పెక్ట్ ఉంటూ ఉంటుంది. నీదేందయ్యా? దీన్ని ఏమనాలి? దీన్ని కక్కుర్తనాలా? ఈ దరిద్రం అనాలా? ఏమనాలి? నీ కుటుంబానికి, మరి ముఖ్యంగా ఇద్దరు మహిళలకి న్యాయం చేయలేని నువ్వు ఇప్పుడు ఇంకొక మహిళకి న్యాయం చేస్తావా? ఒక్కసారి ఆ ఫోటోని చూడండి అమ్మా, ఎందుకంటే 3వ పెళ్లికి సిద్ధమవుతున్నాడు. ఆ 3వ పెళ్లికి వెళ్తున్న క్రమంలో వీడి మొహం ఎవరినైనా ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగం కాబట్టి నమ్మేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకసారి చూడండి, ఆ ఫోటో చూడండి. ఆ కుటుంబమే ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో అసలు ఇంతకీ ఆ కుటుంబం ఏముంటుంది? ఆ మహిళలు ఏమంటున్నారు? ఈ తాతకు ఇంకో పెళ్లి కావాల్సి వచ్చిందంట. ఒకసారి ఈ తాత స్టోరీ ఏంటి అనేది ఒకసారి డీటెయిల్గా చూద్దాం. ఆ కుటుంబం ఏమంటుందో చూద్దాం. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో క్యాష్ జేఈగా పనిచేస్తున్నటువంటి మధు భాస్కర్ రావు 3వ పెళ్లికి సిద్ధమైపోయాడు. ప్రస్తుతం ఆయన 57 ఏళ్ల వయసు. అయితే మొదటి భార్యను ఎందుకు వదలాల్సి వచ్చింది, 2వ భార్యను ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది, ఇప్పుడు ఇద్దరిని వదిలేసి మరో పెళ్లికి సిద్ధమైనటువంటి నేపథ్యంలో మనతో మాట్లాడడానికి ఇద్దరు భార్యలు మనతో ఉన్నారు. చెప్పండి అమ్మా, ఏం జరిగింది? అసలు మీరు మొదటి భార్య కదా, అసలు ఎప్పుడు పెళ్ళైంది? నాకు 93లో పెళ్ళయిందండి, నంద్యాల దేవస్థానంలో. 93లో పెళ్ళైతే 94లో నాకు ఒక కూతురు జన్మించింది. అతను నాతో సఖ్యంగానే ఉన్నాడు. తర్వాత 97 నుంచి మా ఇద్దరి మధ్య చిన్న పొరపచ్చికలు వచ్చాయి. అది ఎందువల్ల అంటే రెండో ఆమె పరిచయం అవ్వడం వల్ల. నా భర్త జేఏఓగా ఇప్పుడు ప్రస్తుతము పత్తికొండలో పనిచేస్తున్నాడు, కరెంట్ డిపార్ట్మెంట్ లో. అతను అప్పుడు పనిచేసేటప్పుడు అతను పెన్షన్ అవి చూసుకునేవాడు. ఆ పద్మావతి కూడా అదే ఆ డిపార్ట్మెంట్ లో అటెండర్ గా పనిచేసేది. ఆమెతో పరిచయం ఏర్పడి నన్ను నిర్లక్ష్యం చేయడం మొదలు పెట్టాడు. ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే, నేను ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నా, నువ్వు నాకు తెల్ల పేపర్ మీద రాసి ఇవ్వు, లేదంటే ఉత్తికే సంతకం పెట్టు, నేను ఆమెను పెళ్లి చేసుకుంటా అన్నాడు. మా ఇద్దరి మధ్య అలా గొడవ వచ్చింది. తర్వాత డిఎస్పీ కౌన్సిలింగ్ అన్ని చేశాము. ఆయన అక్కడ బాగుంటానని చెప్పి నన్ను తీసుకెళ్లాడు. టోనుకు తీసుకెళ్ళాక నన్ను మెడబట్టి బయటకు దోసేసి 2023లో నాకు విడాకులు కావాలని చెప్పేసి ఆయన కోర్టుకు వెళ్ళాడండి. 2014 వరకు అవి కోర్టులో జరుగుతూ ఉంది. కానీ 2014లో కోర్టు నాకు అనుకూలంగా విడాకులు ఇవ్వకుండా, అతనిదే అన్యాయము, నీదే కరెక్ట్ అని చెప్పి నాకు అనుకూలంగా కోర్టు తీర్పిచ్చింది. మళ్ళీ అతను 2016లో హైకోర్టుకు వెళ్ళాడు. 2024 ఆగస్టులో ఆ కేసు మళ్ళీ హైకోర్టులో కూడా కొట్టేశారు, విడాకులు ఇవ్వడానికి లేదు అని.
మళ్ళీ ఆయన డబ్బులు ఇచ్చి నాకు ఆరోగ్యం బాగాలేదు కాబట్టి మళ్ళీ కేసు తెరిపించండి అని చెప్పేసి అతను మళ్ళీ కేసు మొదలు పెట్టుకున్నాడు. కానీ 2023లో పద్మావతి మాకు తను మూడో పెళ్లి చేసుకున్నాడు అన్నట్టు మా కాంట్రాక్ట్కి వచ్చింది. మా నాన్నగారితో మాట్లాడింది. ఎలాగమ్మా నువ్వు ఎలా అతని ఇప్పుడు పెళ్లి చేసుకున్నాడని ఎలా చెప్తున్నావు అంటే, సార్ ఆల్రెడీ నన్ను పెళ్లి చేసుకున్నాడు 2002లోనే నన్ను కడప దేవస్థానంలో పెళ్లి పత్రికలు అన్ని కొట్టించి పెళ్లి చేసుకున్నాడు. అంటే పెళ్లి పత్రికలు అన్ని కొట్టించడానికి మీరు ఎలా ఒప్పుకున్నారంటే, నాకు పెద్ద భార్యతో విడాకులు వచ్చాయి, ఆమెకు అసలు ముట్టుకుంటే చనిపోయే జబ్బు వచ్చింది, అందుకోసమని నేను ఆమెను వదిలేసి ఆమెతో విడాకులు తీసుకొని వచ్చి నేను పెళ్లి చేసుకుంటానని వాళ్ళ తల్లిదండ్రులను అంగీకరించి వాళ్ళ అంగీకారంతో రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆ విషయం మాకు 2023 వరకు మాకు తెలియదు. 2023లో బయటపడింది. మేము బాధపడే లోపు మళ్ళీ ఇంకొక న్యూస్ చెప్పింది. మూడో ఆమె అదే డిపార్ట్మెంట్ లో అటెండర్ గా పనిచేస్తున్న శాంతి, అతని దగ్గర పనిచేసే అటెండర్ శాంతి అని ఆమెను ఆయన మళ్ళీ మూడో పెళ్లి చేసుకున్నాను రిజిస్టర్ మ్యారేజ్ అని అంటున్నాడు. ఆయనకు వచ్చేసి ఎస్ఆర్ లో కూడా నీ పేరు కొట్టేసి మొదటి భార్య పేరు కొట్టేసి మూడో ఆమె పేరు రాస్తానని ఆయన మమ్మల్ని వెదబడిస్తున్నాడు. అది సరే, మా తండ్రి గారికి 83 సంవత్సరాలు, నన్ను మా తండ్రి గారిని చంపిస్తానని వెదబడిస్తున్నారు. రెండో భార్యను కూడా చంపితే మాకెవరు అడ్డం ఉండరు కదా, ఇంకా నాకే డబ్బులు వస్తాయి అది ఇది అంటుంది. ఆమెకు ఆల్రెడీ మూడో భార్యకు నా భర్త ₹1,00,00,000 దాకా ఖర్చు పెట్టాడు. ఆమెకి ఇల్లు కొనిచ్చాడు, డబ్బులు ఇచ్చాడు, బండ్లు కొనిచ్చాడు. నా కూతురికి పుట్టినప్పటి నుంచి ₹1 కూడా సహాయం చేయలేదండి. నా కూతురికి చదివించడం గాని, ఉద్యోగం గాని, నా బిడ్డ పెళ్లి గాని, కాన్పు గాని అన్ని మా నాన్నగారే 83 సంవత్సరాల ముసలాయన అన్ని చేస్తున్నాడు. ఆయనకు మేము 5 మంది ఆడపిల్లలం అయితే మా బాధ నాతో ఆయనతో అందరికంటే ఎక్కువ టెన్షన్ అంటే నా వల్ల మా నాన్నగారు చాలా సఫర్ అవుతున్నారు. అతన్ని చంపిస్తే నాకు వచ్చే జీవనాధారం కూడా ఏం లేదండి. అతను మాకంటూ ఏం చేయలేదు. నా తండ్రి చనిపోతే నేను బతికేది కూడా చాలా కష్టంగా ఉంది. నాకు కానీ నా కూతురు కానీ అతను మాకేదో ఒకటి న్యాయం తప్పకుండా చేయాలి. రెండో భార్య ఉన్నారు, చెప్పండి ఉన్నారు ఆయనకి జైలుకి. అసలు ఏం జరిగిందమ్మా? రెండో వివాహం ఎలా ఏం నమ్మించి పెళ్లి చేసి? విడాకులు వచ్చినాయని నిన్ను ప్రేమించినాను అని చెప్పి పెళ్లి చేసుకున్నాడు. నిన్ను ప్రేమించినానని నా ఇంట అన్నాడు. ఇప్పుడు నేను ఆమెను ప్రేమిస్తున్నాను. ఎలా జరిగిందమ్మా? మా వివాహం దేవుని కడపలో జరిగింది. దేవుని కడపలో జరిగింది, కళ్యాణ మండపంలో జరిగింది. అంటే మీరు రెండో వివాహం చేసుకుంటామని మీకు తెలుసా? విడాకులు వచ్చినాయని చెప్పినాడు. ఇది నన్ను పెళ్లి చేసుకున్న కాగితం. ఏమని చెప్పాడు విడాకులు? మ్యూచువల్ డైవర్స్ అని చెప్పినాడు. మ్యూచువల్ డైవర్స్ వచ్చినాయని చెప్పినాడు. ఆమెకు ఒక మందు లేని జబ్బు వచ్చింది, ఆమెకు HIV వచ్చింది, ఆమెకు అందుకు మాకు ఇచ్చినారు. నేను 10 లక్షలు వాళ్ళకి ఇచ్చినాను కాబట్టి నాకు విడాకులు వచ్చినాయి, నాకు ఇచ్చినారు అని చెప్పినాడు. మాకు డిపార్ట్మెంట్ కూడా ఎంక్వైరీ కూడా ఉండింది. ఆ ఎంక్వైరీ కూడా వీళ్ళు అనుకూలంగా రాస్తే వాళ్ళు అందరూ డబ్బులు ఇచ్చినా నేను వాళ్ళు అనుకూలంగా రాసినారు, ఇంకా ఏమి ఇబ్బంది ఏం లేదు, మనం పెళ్లి చేసుకుందాము అని అన్నాడు. అయినా నేను ఒప్పుకోలేదు. మా వాళ్ళు వేరే సంబంధాలు చూస్తున్నారు. వచ్చి మందు తాగి మా నాయనను కాలు పట్టుకొని ఇడ్చకుండా ఏడుస్తుంటే మా వాళ్ళందరూ చూసి విడాకుల కాగితాలన్నీ చూసి ఒక లాయర్కి చూపించినాము. ఆ లాయర్కి చూపిస్తే ఆ లాయరు ఇవి విడాకులు వచ్చినట్లనే మ్యూచువల్ విడాకులు అని చెప్పినారు. అందుకు మేము మా పెద్దలు, వాళ్ళ అక్క, వాళ్ళ బావ, వాళ్ళ బంధువులు అందరూ కలిసి దేవుని కడపలో పెళ్లి చేసుకున్నాము. దానికి సంబంధించిన కాగితాలు కూడా ఉన్నాయి. అంటే మీకు ఆయనతో పరిచయం ఎలా ఏర్పడింది? ఒకే ఆఫీసులోనే ఉన్నాము. అతను పెన్షన్ సీట్ కొన్నాడు. ఒకటే క్యాస్ట్ అని నేను ఈ ఊరికి కొత్తగా వచ్చినాను. నాకు ఎవరు తెలియదు కాబట్టి నేను ఎక్కువ మాట్లాడేదాన్ని, నా పనుల కోసం అని ఎక్కువ మాట్లాడేదాన్ని. నేను ప్రేమించిన నా ఇంట అన్నాడు. ఇప్పుడు ఇంకొక ఆమె పరిచయం అయితే నీ పెళ్ళే చెల్లదు, నువ్వు నన్నేం చేయలేవు, నీ పెళ్లి చెల్లదు, నన్నేం చేయలేవు, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకోపో, నేను శాంతిని చేసుకుంటా, ఆమెకు విడాకులు వస్తాయి, ఈమెకు విడాకులు ఫైనల్ అని వచ్చింది, హైకోర్టులో ఉన్నింది. ఫైనల్ అని వస్తే ఫైనల్ అని విడాకులు రాలేదు అని అంటానే ఇంట్లోంచి వెళ్ళిపోయినాడు. ఫైనల్ అని వస్తానే ఇంకా నేను ఆమెను చేసుకుంటా, ఆమెను ప్రేమించిన అతని దగ్గర పనిచేసేది అటెండర్ ఆమెను నేను చేసుకుంటాను, నేను ఆమెను ప్రేమిస్తున్నాను, ఆమెను పెళ్లి చేసుకుంటాను, నన్ను చేసుకున్నావు అన్న కదా, ప్రేమిస్తున్నావు కదా అంటే లేదు, నేను నీ పెళ్లి చెల్లదు, నువ్వు నన్నేం చేయలేవు, నువ్వు కేసు పెట్టినా కూడా నాకేం చెల్లదు, నాకేం కాదు, నువ్వు ఎన్ని కేసులు 100 కేసులు పెట్టుకో, నేను అందరికి డబ్బులు ఇచ్చి నేను ఇది చేసుకుంటా, నన్నేం చేయలేవు, నువ్వు వల్ల చెప్తే నేను చంపిస్తావు, 10 లక్షలు నాది కాదు అనుకుంటా, నువ్వు చచ్చిపోతావు, నువ్వు నీ కొడుకు చచ్చిపోతారు అని నేను ఆమెను ప్రేమిస్తున్నాను, ఆమెనే పెళ్లి చేసుకుంటాను అని నేను చెప్పి ఇంట్లోంచి వెళ్ళిపోయినాడు.
2023 నవంబర్ 20వ తేదీ ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఈ లాయర్ చంద్రశేఖర్ అని ఒక అతను ఉన్నాడు. అతని కేసు డీల్ చేస్తాడు. అతను ఇచ్చిన సలహాల వల్లనే మా జీవితం నాశనం అయిపోయింది. నువ్వు ఎన్ని పెళ్లిళ్ళైనా చేసుకో, నీకేం కాదు, నేనుండాను అని లాయర్ చంద్రశేఖర్ హామీ ఇస్తున్నాడు అతనికి. అతని వెనక 26 మంది లాయర్లు ఉన్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, డబ్బంతా లాయర్లకు లక్షలు వస్తున్నాడు. పోసి మాకు ఎక్కడికి పోయినా ఏ న్యాయం జరగడం లేదు. ఎక్కడికి పోయినా ఏ న్యాయం మాకు జరగడం లేదు. ఇక మీరే ఏదో ఒకటి న్యాయం చేయండి. వాడు ఆమెను వదులుకొని ఇంటికి వస్తే చాలు, మాకు ఇంకా ఏ వరాలు మాకొద్దు. అంటే ఇప్పుడు మూడో పెళ్లికి సిద్ధమైన పరిస్థితి వద్దు అని మీరు ఇద్దరు కలిసి మాట్లాడారు ఏమైనా? వద్దు అన్నా, నేను ప్రేమించిన ఆమెను నేను పెళ్లి చేసుకుంటాను. ఆమె దగ్గరికి వెళ్ళిపోతున్నా. నేను ఆమెను పెళ్లి చేసుకున్నాను అని చెప్తున్నాడు. అప్పుడు నేను అందంగా ఉన్నానని నా కోసం ఎంట్రీని తాగినాడు. ఒక అర్ధ లీటర్ ఎంట్రీని తాగినాడు. ఎంట్రీని తాగితే మేము మాది ఆలగడ్డలో ఒక సత్యవతి డాక్టర్ అమ్మ అని ఆ డాక్టర్ అమ్మ దగ్గర కక్కించినాం. అప్పుడు ఏదో కేసులు లేకుండా ఏం లేకుండా అప్పుడు కక్కించినాము. ఆ తర్వాత మా వాళ్ళకు ఏడ్చి కాళ్ళు పట్టుకొని నేను ప్రేమించినా, నేను బిడ్డని నేను పెళ్లి చేసుకుంటా, నేను విడాకులు వచ్చినాయి చూడు కాగితాలు అని చెప్పి చూపించి మమ్మల్ని మోసం చేశాం. ఇంకా ఆమె కూడా నిన్న 27వ తేదీ ఒకే ఇంట్లోనే చిక్కితే నేనే 100కు డైల్ చేస్తే ఒక కానిస్టేబుల్ చందు అనే కానిస్టేబుల్ పోయి వాళ్ళని పట్టుకుంటే అతను ఎస్కేప్ అయినాడు. ఎస్కేప్ అయిన తర్వాత అతను వాళ్ళిద్దరిని పిలుచుకొని పోయినారు. మరి ఇంకా ఆ కానిస్టేబుల్ నాకు ఏమీ చెప్పలేదు. ఇంకా లేదు, నేను ఫోన్ చేసి మీద ఫోన్లు చేస్తే లేదమ్మా, వాళ్ళు అతనికి దెబ్బ తగిలింది, అతన్ని ఆసుపత్రికి తీసుకుపోయినారు, అతను ఎస్కేప్ అయినాడు అన్నాడు. అంటే వాడ కొంతమంది మనుషులు ఉంటే ఆ మనుషులు వాళ్ళని వీడియోలు తీసినారు, వాళ్ళిద్దరిని ఒకే ఇంట్లో ఉంటే. ఆ వీడియోలని ఆ కానిస్టేబుల్ లాక్కొని ఆ వీడియోలని డిలీట్ చేసినారు. ఎందుకు సార్ మీరు డిలీట్ చేసినారు అంటే అతను నాకు కూడా తీసినాడు, అందుకు నేను డిలీట్ చేసినాను అని కన్ఫ్యూజ్ చేసినాడు. మాకుండే ఆధారాలు లేకుండా చేసినాడు. మూడో పెళ్లికి సిద్ధం అవడానికి 7 సంవత్సరాలు అతనికి 57 సంవత్సరాలు అతనికి. ఈ 57 సంవత్సరాల్లో నేను ప్రేమించినాను ఆమె ఉంటూ పోయినాడు. ఆమె 3 లక్షల జీతం వస్తుంది అతనికి. ఆ డబ్బు చూసుకొని ఆమె లాక్కునింది. డబ్బు కోసమే ఇది చేసినది. లేకపోతే ఆమె నన్ను ప్రేమించినాడంటే ఈ వయసులో ఏం ప్రేమ? ఈ డబ్బు కోసమే కదా ప్రేమ. అంత రిటైర్డ్ అవుతాడు, డబ్బులు వస్తాయి. రిటైర్డ్ అయితే ఆమె ఇంతకు ముందు కూడా అంతా పెళ్లిళ్ళు, ఆమె కూడా అది కూడా దొంగ ఉద్యోగం అన్నారు. ఇతనిది కూడా దొంగ ఉద్యోగమే. వయసు ఎంత ఉంటుంది? ఆమె వయసు 45 లోపు ఉండొచ్చు. ఆమె కొడుకులు 30 ఏళ్ళ కొడుకు, 32 ఏళ్ళ బిడ్డ ఉంటది. పెద్ద పిల్లలు ఉన్నారు. వాళ్ళకు పెళ్లిళ్ళు చేసేది పోయి ఈమె నేను పెళ్లి చేసుకున్నాను, నన్ను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు అని పోలీసు వాళ్ళకి చెప్పింది. ఆ పోలీసు వాళ్ళు అతను నాతో చెప్పినాడు, అది ఇట్లా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడంటమ్మా అతను అని. అట్లా ఎంతమంది జీవితాలతో ఆడుకుంటావు, ఎంతమందిని పెళ్లి చేసుకుంటావు? నన్ను దేవుని కడపలో పెళ్లి చేసుకున్నాడు, ఈమెను కళ్యాణ మండపంలో పెళ్లి చేసుకున్నాడు, నన్ను కూడా అదే ఇంకొక ఆమెను రిజిస్టర్ మ్యారేజ్ పెళ్లి చేసుకున్నాడంట. అట్లా ఎంతమంది జీవితాలతో ఆడుకుంటావు? నువ్వు ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఉండి ఎన్ని పెళ్లిళ్ళ మీద పెళ్లిళ్ళు చేసుకుంటావు? ఎంతమంది జీవితాల్లో ఆడుకుంటావు? సో ఫైనల్ గా మీరు ఏం అప్పీల్ చేయదలుచుకున్నారు? మేము అతనికి బుద్ధి చెప్పాలా, అతనికి బుద్ధి చెప్పాలా. మొత్తంగా చూసుకుంటే 57 ఏళ్ల వయసులో మూడో పెళ్లికి సిద్ధమైపోయాడు. ఇద్దరిని కూడా మోసం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అదే డిపార్ట్మెంట్ లో పనిచేసేటువంటి మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. అంతకంటే ముందు పెద్దలు కుదిర్చినటువంటి పెళ్లిని మధుభాస్కరరావు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. 57 ఏళ్ల వయసులో మూడో పెళ్లికి సిద్ధమైనటువంటి నేపథ్యంలో ఇద్దరు భార్యలు కలిసి భర్త కోసం పోరాటం చేసేటువంటి పరిస్థితి ఉంది. కేవలం ఒకరికి HIV వ్యాధి వచ్చిందని, మరొకరికి ఆరోగ్యం బాగలేదని విడాకులు పత్రం కూడా దొంగ పత్రంగా సృష్టించి పెళ్లి చేసుకున్నాడని పెద్ద ఎత్తున ఆరోపణ చేసేటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. వీడియో చంద్రశేఖర్ తో హుస్సేన్, RTV, కర్నూలు.